అందరికి నమస్తేనల్లా. ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానుల్లా. ఇయ్యల్ల కూడా రోజు లెక్క ఇయ్యల్లటి ముచ్చట్లన్నీ ఒక దగ్గర జమ చేసుకొని వచ్చిన. ఇలా పొద్దుగాలటి నుంచి ఇప్పుడు నేను వార్తలు చదివే యాళ్ళ దాకా ఏమేం వార్తలైనాయి దునియా మీద అనేది ఆ ముచ్చట్లన్నీ పట్టుకొని వచ్చిన. మరి చేలో ఆలస్యం ఎందుకు, షురు చేసుకుందామా? ముందుగాల హెచ్సియు భూములకు సంబంధించిన ముచ్చట గురించే మాట్లాడుకుందాం. రైట్, మొన్ననే చెప్పిండు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ హెచ్సియు భూముల వెనుక పెద్ద కుట్ర దాగున్నది, ఆ ముచ్చట్లన్నీ కొద్ది రోజులలో నేను బయట పెడతా అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పంగానే బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నిన్న 169 కోట్ల రూపాయలు ఏవైతే ఉంటాయో ఆ 10,000 కోట్ల రూపాయలు ఆ బ్యాంకులో కుదబెట్టి, ఆ 400 ఎకరాలు బ్యాంకులో కుదబెట్టి ఆ 10,000 కోట్ల రూపాయలను అప్పు తెచ్చుకున్నారు. ఆ మధ్యవర్తికి 169 కోట్లు అంటే 179 కోట్ల రూపాయలు 179,000 కోట్ల రూపాయలను మధ్యవర్తికి ఇచ్చిండ్రట, దారపోసిండ్రట. ఇక ఈ ముచ్చట్లన్నీ బయట పెట్టిండ్రు ఇద్దరు, కేటీఆర్, హరీష్ రావు. నిన్న చూసినాం కదా మనం. అయితే ఇయ్యాల పొద్దుగాల 11 గంటలకు అన్ని ఫైల్స్తోని సహా వస్తా, అన్ని ఆధారాలతోని సహా వస్తా. దీని వెనక ఒక బీజేపీ ఎంపీ ఉన్నాడు, అంత కర్త కర్మ క్రియ రేవంత్ రెడ్డి, ఆయనకు ఒక బీజేపీ ఎంపీ సపోర్ట్ చేసిండ్రు అనే ముచ్చట్లు బయటకు వచ్చినాయి. ఇక ఈ ముచ్చట్లు బయటకు వచ్చిన పోలే ఐసిఐసిఐ బ్యాంకు ఎట్లా కుదబెట్టింది, ఏ సంస్థకు అప్పచెప్పి వాళ్ళ భూములు కాకపోయినప్పుడు కూడా ఏ సంస్థకు అప్పచెప్పి భూములు కుదబెట్టిపించిండ్రు, అప్పట్లో కథనాలు రాసిపించుకొచ్చిండ్రు. ఇలా రైతులను మోసం చేసింది సర్కార్ అని పొద్దుగాల గందికే పెట్టిన. నేను ఎందుకు పెట్టినా అంటే ఆ భూములు కుదబెట్టి వచ్చిన 10,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉంటాయో గా 10,000 కోట్ల రూపాయలని ఏం చేస్తామన్నారో రైతు భరోసా కింద రైతుల ఖాతాలలో జమ చేస్తామన్నారు. ఇది వరకు 5,000 కోట్లు కూడా పూర్తిగా జమ చేయలేని పరిస్థితి. ఏం చేసిరట అంటే పప్పు బెల్లాల లెక్క మిగతా 5,000 కోట్ల రూపాయలను పప్పు బెల్లాల లెక్క ముగ్గురు వ్యక్తులు పంచుకున్నారట. పెద్ద పెద్ద తలకాయలే ఉన్నాయట. ఇక మరి ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు ఏం కథ మనకు తెలియదు, కానీ రానున్న రోజులయ్యా ఇవన్నీ బయటకు వచ్చినాక చక్కెర కచ్చి గిన్నె దాచిపెట్టినట్టు సల్లకచ్చి ముంత దాచిపెట్టినట్టు ఉండదు కదా. గివాన్ని బయటకు వచ్చినాక ఆ ముచ్చట కూడా బయటకు వస్తుంది. ఎవరు పప్పు బెల్లాల లెక్క పంచుకొని తిన్నారు, ఎవరు పప్పు బెల్లాల లెక్క 5,000 కోట్ల రూపాయలను మింగిండ్రు అనేది ముచ్చట అందరికీ తెలుసు. ఇక ఈ ముచ్చట ఏంటంటే ఇప్పుడు సర్కారు నడిపియాలనంటే మన రేవంత్ రెడ్డి సార్కి 60,000 కోట్ల రూపాయలు కావన్నట. 60,000 కోట్ల రూపాయల కొరకు తాతాలు ఆడుతుండట, తనలాడుతుండట, ఏడ దొరుకుతలేవట. ఇక 60,000 కోట్లలో 30,000 రూపాయలు అది చేసినా మనం ఆశ్చర్యపోవాలి, 30,000 కోట్ల రూపాయలు ఆశ్చర్యపోవాల్సిన అజ్జెత్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ముచ్చట్లు మాట్లాడుకుంటారు లోకం మీద, దునియా మీద. ఏం కాదు, మళ్ళా నా మీద ఏడ్చేయరు, కానీ నేను మాట్లాడతలేను. చాలా మందికి ఇవే ముచ్చట్లు మాట్లాడుకుంటారు అవతల. అయితే మొన్నటిదాకా ఏమన్నా చెప్పిన రానోళ్ళ హెచ్సియు భూములకు సంబంధించి ఆడ అడవులు లేవు, నెమళ్ళు లేవు, జింకలు లేవు అని చెప్పేసి మేఘాల మీద బుల్డోజర్లను పంపించి ఇంతగానం ఆగమాగం ఎందుకు చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పేసి ఆరాధిస్తానట. అసలు కథ బయటపడ్డదట, అసలు ముచ్చట బయటపడ్డదట. ఈ కథ ఇక ఈ ముచ్చట బయటపడ్డాక ఒప్పుకోకపోతే మంచిగా ఉండదని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఏం చేసిండ్రు, మేము తాకట్టు పెట్టింది వాస్తవమే, ఏఐసిసి బ్యాంకు ఏఐసిసి కదా ఐసిఐసిఐ బ్యాంకు దగ్గర నాకు ఊకే ఏఐసిసి అనే పోతా ఉన్నది. ఇక మొన్నటిదాకా మీనాక్షి నటరాజన్ ఏఐసిసి ఇన్ఛార్జ్ అని ముచ్చట్లు చెప్పుకున్నాం కదా, అందుకే ఊకే ఏఐసిసి అని పోతుంది. ఐసిసిఐ బ్యాంకు ఏదైతే ఉంటుందో ఆ బ్యాంకులో దీనికి సంబంధించి ఒక సంస్థకు అప్పచెప్పి ఆ సంస్థతోని కుదబెట్టిపించిండ్రట ఈ భూములు. వాజిబ్ ముచ్చట్నే, మేము 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నది వాజిబ్ ముచ్చట్నే, మధ్యవర్తికి 179 కోట్ల రూపాయలు అప్పచెప్పింది వాజిబ్ ముచ్చట్నే అని చెప్పేసి బరాబర్ ఒప్పుకున్నాడు మహేష్ కుమార్ గౌడ్. రైట్, ఇక ఈ ముచ్చట మీద అద్దంకి దయాకర్ స్పందించిండ్రు. కేటీఆర్ చెప్పిన ముచ్చట్లన్నీ రాంగే, ఇక కేటీఆర్ చెప్పిన ముచ్చట్లన్నీ అబద్ధాలే అని చెప్పేసి. కానీ ఇక్కడ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఒప్పుకుంటాడు కదా. ఏం ఒప్పుకున్నాడు? పిసిసి అధ్యక్షుడు ఒప్పుకుంటుండు కదా. ఏమని ఒప్పుకున్నాడు వల్ల 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన వాజిబ్ ముచ్చట్నే, 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన వాజిబ్ ముచ్చట్నే, ఈ 10,000 కోట్ల రూపాయలు అప్పు పుట్టేందుకు మధ్యవర్తికి 179 కోట్ల రూపాయలు ఇచ్చినాం, అది వాస్తవమే అని చెప్పేసి ఒప్పుకున్నారు. ఇక ఒప్పుకున్నదాక అద్దంకి దయాకర్ అన్న ముచ్చట ఏడ నిలబడ్డది చెప్పుండ్రడా? ఒప్పుకున్నాడు కదా బరాబరి. రైట్, ఇక ఇంట్లో ఒక బీజేపీ ఎంపీ ఉన్నారన్న పోలే బీజేపీ ఎంపీలు ఎవరు ఖండించలే. నిన్న మొత్తము బీజేపీ ఎంపీలు అనగానే ముందుగాల గోస ఎదుర్కొన్నట్టు అందరూ మీటింగ్ పెట్టుకున్నారు, మరి ఎవరు ఖండించలేదు. ధర్మపురి అరవింద్ ఎంపీ మాత్రము ఇది హెచ్సియు భూములు తాకట్టు పెట్టి కుదబెట్టి
పైసలు తెచ్చుకున్నాడు తప్పే అని ముచ్చడం మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇది ఎవరి వర్షన్ రైటు ఎవరి వర్షన్ రాంగు అనేది జనాలే నిర్ణయించాలి. జనాలకి వదిలేస్తున్నాయి ఈ ముచ్చట. భూములను నమ్ముకోవాలి, భూములను కుదబెట్టాలి. హెచ్సియు భూములు పోయిన 10 ఏళ్ళల్లో బీఆర్ఎస్ ఎందుకు హెచ్సియు భూముల కోసం కొట్లాడలేదంటే కొట్లాడకపోయింది నయమైందేమో. మరి కొట్లాడింది అది కేసు నడుస్తూ ఉన్నది. కేసు కోర్టు కాడికి పోయి ఊకే సప్పట్లు కొట్టాలి. నాడ కొట్లాడంటే కొట్లాడకపోతే ఆ కేసు ఎప్పుడో ఆ ప్రైవేట్ వ్యక్తుల చేతులకు పోతుండే కదా ఆ భూమి. రైట్, కొట్లాడింది పక్కకు పెడితే అది ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమి పక్కకు పెడితే ఆ భూములను ఎందుకు నరుకుతురా, అడవులను ఎందుకు నాశనం చేస్తురని ముచ్చట పక్కకు పెట్టి ఏదో అయినట్టు అయింది. ఇక ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్కు దిగిందోళ్ళ రేవంత్ రెడ్డి సర్కారు. హైడ్రా ముచ్చట్ల ఏదైతే గదే కథ చేసింది, అధికారుల తప్పు వల్లనే సర్కారుకు చెడ్డ పేరు వచ్చింది. అధికారులు తప్పు చేసుడు వల్లనే అధికారులకు ఏం తెలియదు కాబట్టి సర్కారుకు చెడ్డ పేరు వచ్చింది అని చెప్పేసి ఇప్పుడు అధికారులు చెప్తేనే 10,000 కోట్ల రూపాయలు తెచ్చుకున్నారా. సిఎస్ శాంతికుమార్ మీదికి తోసేస్తుండ్రట. సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఆమెకే మొట్టికాయలు వేసింది. దాని మీద కొన్ని కథనాలు కూడా వచ్చినాయి. ఆమె రిటైర్ అవుతుంది, ఈ నెల చివరిలో రిటైర్ అవుతుంది, ఆమె మీద అది చేయాల్సిన అవసరం ఏముందని అనుబంధ సంస్థల పత్రికల ముచ్చట్లు కూడా వచ్చినాయి. మరి ఈ ముచ్చట్లు పక్కకు పెట్టి ఆమె మీద ఎందుకు పడ్డారో అర్థమైతే లేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా చిన్న రిమార్కు లేదు. మరి మీరు తెచ్చింది ఏంది ఇప్పుడు? అప్పటి నుంచి ఇప్పటిదాకా చిన్న రిమార్కు లేదన్నారు కదా వల్ల, మరి మీరు తెచ్చింది ఏంది? ఇది జనాలకే వదిలేస్తున్న మొత్తం మీద డ్యామేజ్ కంట్రోల్కి దిగింది. మా తప్పేమీ లేదు, మేమేం చిన్న పొరపాటు చేయలేదు, అంత అధికారులే చేసిండ్రు అని ముచ్చట చెప్పుకొచ్చిండ్రు. ఇది ఇవాళ హెచ్సియు భూములకు సంబంధించిన ముచ్చట. రైట్, ఇక ఇంకో ముచ్చట చూద్దాం. ఏదైతే గ్రూప్ 1 పరీక్షలు ఉన్నాయి కదా నోళ్ళ, గ్రూప్ 1 పరీక్షలలో పెద్ద గ్యాంప్లింగే జరిగిందట. పరీక్షలు కాదు కానీ ఏవైతే ఈ రిజల్ట్ ఇస్తారు కదా, ఒక కోడ్ పెట్టుకొని ఆ రిజల్ట్ సిస్టమ్ అది చేసిందట. ఆ కోడ్ వల్ల ఎంతోమంది అభ్యర్థులు లాస్ అయినరు. కావాల్సిన అది చదువుకున్న వాళ్ళకి ఏం తరబడి చదివిన వాళ్ళకు మార్కులు రాలేదు. 2-3 నెలలకు మార్కులు వచ్చినాయి అని చెప్పేసి 2-3 నెలలు చదువుకున్న వాళ్ళకు మార్కులు వచ్చినాయి అని చెప్పేసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుండ్రు. ఇక ఓయూ ఉస్మానియా యూనివర్సిటీలో గ్రూప్ 1 అభ్యర్థులు ఓయూ లైబ్రరీ నుంచి ఆర్ట్ కాలేజ్ దాకా భారీ ర్యాలీతో ముందడుకు పోయారు. దీని మీద మాత్రము స్పందిస్తలేరు. ఎవరు స్పందిస్తలేరు దీని మీద. గ్రూప్ 1 అభ్యర్థుల ఆధారాలతో సహా మనము చూసినాం. మొన్న జనార్దన్ వచ్చి ముచ్చట్లన్నీ చెప్పిన ఆధారాలతో సహా అలా అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి ఆధారాలన్నీ. మరి దీన్ని ఎందుకు స్పందిస్తలేదు, దీని మీద ఎందుకు పట్టించుకుంటలేదు అనేది తెలియదు. రైట్, ఇక రానున్న 100 ఏళ్ళ అవసరాలకు అనుగుణంగా డ్రై పోర్టుకు రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిందట. మరి ఆయన సచివాలయం పోతలేరు. జూబ్లీ హిల్స్లో ఏమన్నా ఉంటే జూబ్లీ హిల్స్లో ముచ్చట్లు పెడతాను, లేకపోతే కమాండ్ కంట్రోల్కి వస్తాడు. ఇక కమాండ్ కంట్రోలే దాన్ని అధికారిక నివాసం చేసుకున్నారా ఏంది ఏం కథ తెలియదు. కానీ ఏ ముచ్చటైనా అధికారిక నివాసం లెక్కనే పీలై ఈ కమాండ్ కంట్రోల్లో ముచ్చట్లు పెడతా ఉన్నారు. కమాండ్ కంట్రోల్లో ఎందుకు ముచ్చట్లు పెడతారో తెలుస్తలేదు. మరి దాని మతలాభం ఏందో ఎవ్వరికి అర్థమైతలేదు ఇంతవరకు. ఏదన్నా రాష్ట్రానికి సంబంధించిన ముచ్చట్లు మాట్లాడాలంటే సచివాలయం పోయి మాట్లాడాలి. ఇది వరకు సచివాలయం దిక్కు పోయిన ముచ్చట్నే లేదు. ఇక 100 ఏళ్ళ రీజనల్ రింగ్ రోడ్ సమీపంలో ఈ డ్రై పోర్ట్ను కట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇక మొత్తం మీద 100 ఏళ్లకు సరిపడా ఈ డ్రై పోర్ట్ అది కావాలి అని చెప్పేసి దీని గురించి భూసేకరణ ఏమైనా భూములు లాక్కోవాలి అని చెప్పేసి ఏమి లేదు. ఉట్టికెగరనేమో స్వర్గానికి నిచ్చెనేసింది అన్నట్లు ఆ 4th సిటీ ఏడుందో, ఏ సిటీ ఏడుందో, గ్లోబల్ సిటీ ఏడుందో తెలియదు. కానీ ఆయన 4th సిటీ కడతాడట, ఏ సిటీ కడతాడట, గ్లోబల్ సిటీ కడతాడట. ఆ సిటీ కాడికి ఇప్పుడు మెట్రో రైలు ప్రతిపాదన పెడతా ఉన్నారు ఈ ముచ్చట. ఇంకో మెట్రో రైళ్ళు మొత్తం మీద లేని జాగాలలో చాలా ఉన్నాయి. ఆడ సిటీ రెడీ కాలేదు కదా. లేని జాగాలకు మెట్రో విస్తరణ చెయ్యండ్రి, కేంద్ర ప్రభుత్వంతో మంతనాలు జరుపుండ్రి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుండ్రి. రైట్, ఇక ఈ అంశం ఏదైతే హెచ్సియు భూములు ఉన్నాయి కదా నోళ్ళ, ఆ హెచ్సియు భూముల మీద ఈడీ చొరవ తీసుకోవాలి. ఈడీ చొరవ తీసుకొని ఏది నిజం ఏది అబద్ధం నిగ్గు తేల్చకపోతే బీజేపీకి కాంగ్రెస్కు సంబంధం ఉందని మేము అనుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి కేటీఆర్ సవాల్ ఇసిరిండ్రు. మరి ఈడీ వస్తుందా, దర్యాప్తు చేపడుతుందా? ఏమన్నంటే ఈడీ సంస్థలను లేకపోతే సిబిఐ సంస్థలను ఊసిగొల్పే కేంద్ర ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి విధానాలకు ఎందుకు అడ్డుకట్టే ఎత్తలేదు? సెంట్రల్ భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నా కూడా ఎందుకు అడ్డుకట్టే ఎత్తలేదో జనాలే ఆలోచన చేసుకోవాలి. ఇది హెచ్సియు భూములకు సంబంధించి ముచ్చట. రైట్, ఇలా జ్యోతి బాపులే మొత్తం మీద విగ్రహం కోసం ఏర్పాటు కోసము చాలా రోజుల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. పోయిన 10 ఏళ్లలో ఎందుకంటే ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు కాబట్టి పోయిన 57 ఏళ్లలో ఎందుకు నిర్మించలేదు మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు? అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగుల కోసం పోరాటం చేసిండ్రు కదా. అంబేద్కర్కే గురువు కదా ఆయన.
మొన్న ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తే కానీ కవిత కానీ లేకపోతే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఇటు పోతే బీజేపీ వాళ్ళు మొన్న ధర్నా పెట్టుకుంటామన్నారు, ఆ ధర్నా చేయలేదు. కానీ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తే కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 3 ప్రకారం మన రాష్ట్రం ఏర్పడ్డది, రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం మన రాష్ట్రం ఏర్పడ్డది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల జయంతి లెక్కుండది, వర్ధంతి లెక్కుండది, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు లెక్కుండది. ఏం చేస్తారంటే తాళాలేసి పెడతారు. వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన జనాలు పాపము చూడనిత్తలేరు అని చెప్పేసి వెనుకకు పోవాల్సిన పరిస్థితి. ఇక అసెంబ్లీ ఆవరణలో మొన్న కవిత ధర్నా చేసింది. ఇందిరా పార్క్ వద్ద అసెంబ్లీ ఆవరణలో జ్యోతిబాపులే విగ్రహం పెట్టాలి అని చెప్పేసి, మహిళలకు సమానంగా హక్కులు కల్పించడానికి ఇంత పోరాటం చేయాలనో అంత పోరాటం చేసిండ్రు. ఇలా ఆ మహనీయునికి చేతులెత్తి నమస్కారం పెడుతుంది ఎంఆర్ మీడియా తెలంగాణ. రైట్, ఆ వార్త. ఇక ఎస్ఎల్బీసీ అప్డేట్ వల్ల పాపం ఎస్ఎల్బీసీ టన్నెల్లో 8 మంది చిక్కుకొని పోయినరు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమే ముమ్మాటికి. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇది ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమే. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఊటలు వస్తున్నాయి, శలిమలు వస్తున్నాయి అని చెప్పినప్పటికి కూడా ఏం కాదు, పోన్రి పోన్రి పని చేయి, పని చేసాదగాక ఈ ముచ్చట్లు మాట్లాడుతుర్రా అని చెప్పేసి పాపం వాళ్ళను 50 మందిని పంపిస్తే 42 మంది బయటకు వస్తే 8 మంది అల్లనే చిక్కుకుండ్రు. ఇప్పటికి 2 మృతదేహాలు మాత్రమే బయటకు తీసిండ్రు. పాపము ఘోరమైన పరిస్థితులు, వాళ్ళ కుటుంబాలు ఇప్పటికీ ఎదురు చూసే పరిస్థితులు అక్కడ కనబడతా ఉన్నాయి. ఇవాళకి 50 రోజులు ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్నది. కాదు ఆపరేషన్ కాదు, రెస్క్యూ టీము ఏమంటారు తవ్వకాలు చేస్తూ ఉన్నదట. రైట్, ఇక మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ సీఎంఓకు లేఖ రాసిండ్రుల్లో. ఎందుకు లేఖ రాసిండ్రు, ఏం కథ అనుకుంటుండ్రా? అయితే ఈ మధ్య కాలంలో విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్మెంట్లు కానీ ఏవి విడుదల కాని పరిస్థితి. డిగ్రీల సెమిస్టర్ పరీక్షలు నిర్వహించలేక ఆ యాజమాన్యాలు వాయిదా వేసుకుంటూ పోతున్నాయట పరీక్షలు. ఎందుకు వాయిదా వేసుకుంటూ పోతున్నాయి? పైసలు లేవు, ప్రభుత్వం ఫీజు రియంబర్మెంట్లు విడుదల చేస్తలేదు. అట్లనే BAS స్కూళ్ళు అని చెప్పేసి దాదాపు 150 బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు ప్రారంభం చేసిండ్రు కదా అప్పట్లో. ఈ మంచిగా SC ST విద్యార్థులకు నాణ్యమైన విద్య ఏదైతే ఉంటుందో అది అందించేందుకు ఈ BAS స్కూళ్ళను ప్రారంభించిండ్రు. ఈ స్కూళ్ళకి ఇంతవరకు కనీసము సౌలతులు లేవట. భోజనం నిర్లక్ష్యమే, వసతి నిర్లక్ష్యమే, ఇతర సౌకర్యాలు ఏమున్నా అవన్నీ నిర్లక్ష్యమే. ఇప్పటికే విద్యా వ్యవస్థ ఆగమైంది రాష్ట్రంలో. విద్యాశాఖను మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దగ్గరనే పెట్టుకున్నారు. వద్దు సారు మీకు తీరది అని చెప్పేసి ఎంత మొత్తుకున్నా కూడా సారు ఆ విద్యాశాఖను ఇడిసిపెడతలేరు. ఆ విద్యాశాఖను సార్ దగ్గరనే పెట్టుకున్నారు. మొత్తం మీద BASకు సంబంధించి ఆ పిల్లలు ఎవరైతే ఉంటారో SC ST అణగారిన వర్గాల పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చదువుకుంటా ఉన్నారు. వాళ్ళకు కనీసం సదుపాయాలు సౌలతులు లేని పరిస్థితి. రైట్, ఇక EMIలు కట్టలేక బ్యాంకర్లకు సమాధానం చెప్పలేక ముఖం చాటేయాల్సిన పరిస్థితి వారికి వచ్చింది అని చెప్పేసి ఇంట్లో ఉన్న బంగారము పాపం వాళ్ళని అన్ని తాకట్లు పెట్టుకొని అన్నీ అయిపోయినాక ఏం చేయాలనో అర్థం కాక వాళ్ళ ఇంటికి తాళాలు వేసుకోవాల్సిన పరిస్థితి. 2014లో BRS ప్రభుత్వం ఏర్పాటు అయినాక పేరు కూడా మార్చకుండా రాజకీయాలు చేయకుండా కొనసాగించిన పథకాలల్లో ఇది ఒకటోళ్ళ. స్కీమ్ను యథావిధంగా కొనసాగించాలి. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయించారు. పేరు మారవాలే, ఏం మారవాలి, పని చేసి ప్రజలకు ఫలాలు అందితే మంచిగా. ఇక పేరు మారవాలని ఎవరు కోరుకుంటారు చెప్పుండ్రి. అయితే ఇప్పుడు పురాతన అధ్వానమైనయట. ఇక ఈ బళ్ళల్లో చదువుతున్న పిల్లగాండ్ల సంఖ్య 25,000 మంది. ఈ విద్యార్థులలో 18,000 మంది SC కేటగిరీకి, 7,000 మంది ST కేటగిరీకి చెందిన విద్యార్థులు ఉన్నారు. వీళ్ళంతా బలహీన వర్గాల పిల్లలే. వాళ్ళకు కావాల్సిన ఏదైతే 130 కోట్ల నిధులు విడుదల చేసింది BRS ప్రభుత్వం ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా మీరుండి ఈ BAS విద్యా వ్యవస్థను పట్టించుకోకపోవడం చాలా దారుణం, దుర్భరమైన పరిస్థితి. ఎంబటి నిధులు విడుదల చేయాలి, పిల్లలకు మంచి వసతులు కల్పించాలి అని చెప్పేసి ఇప్పుడు చాలామంది గురుకుల పిల్లలు అదైపోతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. విద్యా వ్యవస్థను పట్టించుకోవాలి. 83 మంది పిల్లలు జీవించినా కూడా ఇంతవరకు సరైన చర్యలు తీసుకొని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో. రైట్, ఇక ఇది తెలంగాణ సీఎంఓకు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాసిండ్రు. రైట్, ఆ ముచ్చట అట్లున్నది. ఇక ధర్మపురి అరవింద్ మాట్లాడిండ్రు కదా, HCE భూములు ఏవైతే ఉన్నాయో ఆ HCE భూములు కుదబెట్టుడు తప్పు అని. ఇంకా ధర్మపురి అరవింద్ గురించి ఇంకొక ముచ్చట. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ స్థానాలు పెరిగినాయి. మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు కదా, బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టనియ్యా అని చెప్పేసి. ఇప్పుడు ధర్మపురి అరవింద్ ఖుద్దు చెప్తారు. ఏం చెప్తుండ్రు తెలుసా?
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక బీజేపీకి ప్రియారిటీ పెరిగింది, బీజేపీకి ఎక్కువ స్థానాలు, మొన్న ఎమ్మెల్సీ స్థానాలు చూసినాము, ఎంపీ స్థానాలు చూసినాము, ఇక అసెంబ్లీ ఎన్నికలు అందరితో పాటు అయినాయి కాబట్టి వాళ్ళ సంఖ్య పెరుగుకుంటా పోతా ఉన్నది. ఇట్లా లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుంటా మీది తెనాలే మాది తెనాలే అన్నట్లు దోస్తాన ముందడి కొనసాగించుకుంటా రెండు జాతీయ పార్టీలు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తా ఉన్నారని చెప్పేసి కొంతమంది అనలిస్టుల మాట. ఇక ఈ వార్త ఇడ చూస్తా ఉన్నాం రైట్. ఇక సిమెంట్ ఇంట్లో పడుతుందని ఓ కాంగ్రెస్కు సంబంధించిన కార్పొరేటర్ భర్త రంగారెడ్డి జిల్లా, ఇది రంగారెడ్డి జిల్లాలో అయింది, వాళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉన్నారట. ఇల్లు కట్టుకున్న నేపథ్యంలో సిమెంట్ ఇంట పడుతుంది, ఇదేంది కథ అంటే పక్కింట్లో ఉండేట ఆయనను పొరక దోమిండ్రట. పాపం చాలా బాధ అనిపించింది ముచ్చట చూసినాక. ఇక ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడదంటారుండ, అందరికి తెలుసు. ఎద్దును ఏడిపించిన రైతును ఏడిపించిన రాజ్యం బాగుపడదని అందరికి ఎరుకున్న ముచ్చట్ని. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దినాము రైతు ఏడవని రోజు లేదోల్లా. ఎవరు అవునన్నా కాదన్నా ఇది మాత్రం వాస్తవమైన ముచ్చట, ఇది మాత్రము కరెక్ట్ ముచ్చట. ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడదంటే అయితే ఇక మద్దతు ధర ఎట్లాగో ఇత్తలేరు, మధ్యలో దళార్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఒక రైతు సాహసానికి వడిగట్టిండు, 6 గాలం కట్టం చేసి 6 నెలలు కష్టపడి ఆ పంట తెచ్చి కళ్ళంలో పోతే కొంటలేరు, కొన్నాక కూడా మద్దతు ధర ఇత్తలేరు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసి ఏం చేసిందంటే ఆయన పంటకు నిప్పు పెట్టుకున్నాడు పాపం. ఇగో వినుండ్రు ఒకసారి, మీకు వినబెడతాను. మాది బునగాల మండలం రేపాల 1300 కంచి 1200 ఉంటుంది. నేనేం చేయాలి? ఆత్మహత్య చేసుకోవాలా? నా పంట నేను తల పెట్టుకుంటా. కేసీఆర్ చేపడుతున్నప్పుడు ఇట్లా లేదు, ఇంత ఘోరం. వచ్చినప్పుడు ₹1,00,000 కౌలు ఇవ్వాలండి, ₹2,00,000 వస్తాయండి. మరి నా పిల్లలు అమ్మాలా? మీరు మేడం వాళ్ళు రైడ్ మొత్తం మీద కొన్ని బూతులు ఉన్నాయి, అందుకే నేను ఎక్కువ ప్లే చేయట్లే. సరే సైడ్కు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ₹1,00,000 కౌలుకి అన్నట్ట. నా పిల్లలు నమ్మాలన్నా, నేను ఎట్లా సాధాలే వాళ్ళను, నేను ఆత్మహత్య చేసుకోవాలని చెప్పేసి ఆ రైతు పాపం మీద ఎక్కడ అయిందంటే సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా లేదు. వాస్తవానికి ఇప్పటికి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి అన్ని వడ్లు కొనేది ఉండనోళ్ళ ఇప్పటి వరకు కనీసం 1,200 కొనుగోలు కేంద్రాలు కూడా మొదలు పెట్టని పరిస్థితి. అయితే ఇప్పుడు బీఆర్ఎస్కు సంబంధించి ఎమ్మెల్సీ కవిత బీసీ నినాదంతో ముందడికి పోతా ఉన్నారు, బీసీలకు అన్యాయం జరుగుతుందని పోరాటం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం ముచ్చట మాట్లాడుకోవాలి. ఇప్పుడు సింపతి కోసమే బీసీ నినాదం ఎత్తుకుంది కవిత అని చెప్పేసి ముచ్చట మాట్లాడారు, కానీ జైలుకు పోకముందు అప్పటి నుంచే బీసీల కోసం కొట్లాట చేస్తూ ఉన్నది, బీసీల కోసం న్యాయ పోరాటం చేస్తూ ఉన్నది కవిత అనే అంశాలు కూడా చాలామంది నిపుణులు మనకు మాట్లాడుతూ ఉన్నారు. అయితే మొన్న జ్యోతి బాపులకు సంబంధించి మీటింగ్ పెట్టి ధర్నా చేసిండ్రు కదా, అసెంబ్లీ ఆవరణలో జ్యోతి బాపులే విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేసిండ్రు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండ్రంటే ఈ నక్లెస్ రోడ్ ఐమాక్స్ సమీపంలో మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. స్థలం సర్వే చేసి పూర్తి స్థాయిలో ప్రణాళికలు చేసి నివేదికను అందియాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిండ్రు. అయితే ఇక్కడ అసెంబ్లీ ఆవరణలో నిర్మించే బదులు అసెంబ్లీ ఆవరణలో పెట్టే బదులు నక్లెస్ రోడ్లకు ఎందుకు తీసుకొని పోతా ఉన్నారనేది మాత్రం అర్థమైతలేదు. దాన్ని బీసీ నాయకులు ఎందుకు సమర్థిస్తున్నారో కూడా అర్థమైతలేదు. అసెంబ్లీ ఆవరణలో నిర్మిస్తే జ్యోతిబాపులే విగ్రహం కనబడంగానే ఒక అణగారిన వర్గాల కోసం పోరాటం చేసిన పోరాట పటిమాడ కనబడుతుంది, పోరాటానికి నిదర్శనం అడ కనబడుతుంది. అక్కడ పెడితే మంచిగా ఉంటుంది కదా నొల్ల. మరి నక్లెస్ రోడ్లో ఎందుకు పరిశీలనకు పోయినరో తెలియదు. నక్లెస్ రోడ్లో పెడతామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారట. ఇక మరి స్థల పరిశీలనకు పోయినరు. అయితే ఇక్కడ ఒక వార్త చెప్తాను మీకు. వరంగల్లో జాబ్ మేళా పడ్డది. ఆ జాబ్ మేళాల మహిళలు ఒగలి మీద ఒగలు తోసేసుకుంటా ముంగడికి పోతే 3 మహిళలకు తీవ్ర గాయాలైనవి. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్తారు? అసలు నిరుద్యోగతనే లేదు, నిరుద్యోగులే లేరు రాష్ట్రంలో, మేము ఇచ్చే జాబ్ నోటిఫికేషన్లు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడే చదవలేకపోతున్నాము, ఎంబటెంబటే ఏత్తాండ్రు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి, మాకు జాబులు ఎక్కువైనాయి మహాప్రభు అని చెప్పేసి ఇప్పుడే జాబ్ నోటిఫికేషన్లు వేయద్దయ్యా అని చెప్పేసి నిరుద్యోగులు 2 చేతులు ఎత్తి దండం పెడుతుండ్రు అని చెప్పేసి మాట్లాడిండ్రు కదా రేవంత్ రెడ్డి గారు. అసెంబ్లీ వేదిక గదే ముచ్చట మాట్లాడిండ్రు, బయట ఏడన్నా సభలు పెడితే గదే ముచ్చట మాట్లాడిండ్రు. మరి నిరుద్యోగులు లేనప్పుడు ఇలా జాబ్ మేళా పెడితే గేట్లు దోసేసుకొని ఆ హోటల్ ముంగట పెద్ద గేట్ ఉంటుంది, ఆ గేట్ను దోసేసుకొని ఆగమాగ మురక పట్టిండ్రు, ఒకరి మీద ఒకరు పడతా ఉన్నారు. ఇప్పుడు రేవంత్ దాదాపు ఒకరి మీద ఒకరు పడ్డ వీడియో అందరు చూడొచ్చు.
అయితే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు నేను ఒకసారి ఎక్కడ కూడా ఈ దేశంలో నోటిఫికేషన్లు ఇవ్వమని ఉద్యమాలు జరిగినాయి, నోటిఫికేషన్లు ఇవ్వమని ధర్నాలు జరిగినాయి. కానీ ఇంతగానం నోటిఫికేషన్లు ఇస్తే ఎట్లా కొన్ని ఆపుండ్రు అని ఎక్కడైనా ఈ దేశంలో ధర్నా జరిగిందా? మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్లు కొన్ని వాయిదా వేయండి అని ధర్నాలు జరిగినాయి. వాళ్ళు తోసుకొని పోతుండ్రు చూడుండ్రు, ఎట్లా తోసుకొని పోతుర్రో చూడుర్రు. మహిళలు ఒకరి మీద ఒకళ్ళు నూకేసుకొని పోతా ఉన్నారు. జాబ్ నోటిఫికేషన్లు వేయండి చెప్పేసి ధర్నాలు జరిగినాయి చూసినా కానీ ఇవి జాబ్ నోటిఫికేషన్లు ఆపుండ్రి అని చెప్పేసి ధర్నాలు జరిగినాయి ఏడజులే. మా కాంగ్రెస్ సర్కారు హయాంలో మేము వేసే జాబులు ఎక్కువయ్యి నిరుద్యోగులు చెప్పాలి. నిరుద్యోగం యువతకు వదిలేస్తున్నా, ఇలా నిరుద్యోగులను రెచ్చగొట్టి నిరుద్యోగుల ఓట్ల మీద, నిరుద్యోగుల తల్లిదండ్రుల ఓట్ల మీద అందలం ఎక్కిన కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉన్నది? కాంగ్రెస్ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉండ్రు? ఏకకాలంలో 2 లక్షల ఏమన్నారు, మళ్ళీ ఏకకాలంలో రుణమాఫీ దిక్కువాయ మతిపాడుగా. అట్లా కాదు, సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మీకు మాట ఇచ్చిండ్రా లేదా? నిరుద్యోగులు ఆలోచన చెయ్యాలి. ఇలా నోటిఫికేషన్లు వద్దని మీరు రోడ్డు ఎక్కుతుండ్రా? ఈ ముచ్చట చెప్పుండ్రిగా. రైట్. ఇక 4th సిటీకి మెట్రో ప్రతిపాదనలు చేస్తూ ఉన్నారట. పిల్లగుట్టక ముందే కుల్లగొట్టిండ్రు అంటారు చూడుండ్రి. ఆ సామెత బాగా వర్కౌట్ అవుతుంది, బాగా వాడాల్సి వస్తుంది ఈ అంశానికి. రైట్. ఇక ఇంకొక ముచ్చట, ఇప్పుడు ఇంతకుముందు చెప్పేసిన కదా మహేష్ కుమార్ గౌడ్కు సంబంధించి. అయితే సరస్వతి పుష్కరాలు అయితే ఈ సరస్వతి పుష్కరాలు మనకు జరుగుతాయి, తాపతాపకు జరుగుతాయి. మనకి ఎరుకున్న ముచ్చట్నే గోదావరి ప్రాణహిత నదుల మధ్యలో సంగమం ఉండి ఆవిష్కరించిందే సరస్వతి నది అని మనందరికీ ఎరికే. ఇక్కడ పుష్కరాలు అయితే ఈ పుష్కరాలను చేసేటందుకు ఇప్పుడు పుష్కరాలంటే పుణ్యస్నానాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ పుణ్యస్నానాలు చేసేటందుకు సుక్క నీళ్లు లేవట. ఇక కుంభమేళా లెవెల్లో మొత్తము ఈ పుష్కరాలను నిర్వహించాలని చెప్పేసి అధికారులు అటు ఇటు అవుతుండ్రట. కానీ పుష్కరాల లెవెల్లో ఈ కుంభమేళా చేసేటందుకు మనకు నీళ్లు లేవు కదా, ఎట్లా అని చెప్పేసి ఇప్పుడు మల్లగుల్లాలు ఆడాల్సిన పరిస్థితి. సై అంటే సై అంటుండట. కాళేశ్వరం నుంచి సుక్క నీళ్లు విడుదల చేసేది లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడట రేవంత్ రెడ్డి. ఆయనకు కావాల్సింది ఏంది? కాళేశ్వరం పురాగా ఎండబెట్టాలి, కాళేశ్వరంలో నీళ్లు లేకుండా చెయ్యాలి. ఎండబెట్టిన తర్వాత కాళేశ్వరంతోని ఫలాలు లేవు, కేసీఆర్ గార్చిన కాళేశ్వరం ఉట్టిదే అని చెప్పేసి ఆయన నిరూపించుకోవాలి. కాబట్టి ఇదంతా చేస్తానని బయట జనాలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఆ సరస్వతి పుష్కరాల కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు ఇప్పటికీ 36 రోజులు ఉంది పుష్కరాలకు. అక్కడ ఇసుకను తవ్వి పెద్ద పెద్ద కుంటలు ఏర్పడ్డాయట. ఒకవేళ రోజుకు 25 టీఎంసీల ఎన్నో క్యూసెక్కుల నీళ్లు విడుదల చేసినా కూడా ఆడికేలి ఈడికి దాదాపు ఒక 86 కిలోమీటర్లు ఉంటుంది. ఆడికేలి ఈడికి అచ్చుడు పెద్ద గగనమే. అవి నిండినా కూడా సరిపోవు. ఎన్ని రోజులు విడుదల చేసినా కూడా ఉట్టిదే అవుతుంది. ఇప్పుడు బోర్లు వేసి ఆ కుంటలు ఏవైతే ఉంటాయి, ఇసుక తీసిన కుంటలు ఉంటాయి కదా, ఆ కుంటలు నింపాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు. ఎంతమంది భక్తులు వస్తారు? చాలా మంది భక్తులు వస్తారు కదా. చిన్న చిన్న కుంటలలో తానాలు ఎట్లా చేస్తారు జనాలు చెప్పుండ్రి. రైట్. ఇక ఈ నీళ్ళు ఇచ్చేదందుకు నై అంటుండ్రట. ట్యాంకర్లతో నింపుతారట. ఎంతమంది ట్యాంకర్లతో అది చేస్తారు? చెప్పుండ్రి. ఎన్ని ట్యాంకర్లు తీసుకొచ్చి ఎన్ని కుంటలు నింపుతారు? ఎంతమందికి పుణ్యస్థానాలకు నీళ్లు అది చేస్తారు? మీరు చెప్పాలి, మీరు ఆలోచన చేయాలి. రైట్. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇంకొక అంశం మనం మాట్లాడుకుందాము. రజతోత్సవ సభ అన్నారు కదా ఎలకతుర్తిలో. ఈ నెల ఏప్రిల్ 27 తారీఖు నాడు 25 సంవత్సరాలుగా వస్తున్న సందర్భంగా రజతోత్సవ సభ పెట్టుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఈ సభకు అనుమతి లేకుండా, పర్మిషన్ లేకుండా వాళ్ళు ఏం చేసిండ్రు? వరంగల్ నగరంలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేసిండ్రు. అయితే సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తే వీళ్ళు ఊరుకుంటారా? బీఆర్ఎస్ వరంగల్ సభ అనుమతి పిటిషన్ మీద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిండ్రు. ఆ పిటిషన్ మీద 17లోగా నిర్ణయం తీసుకోవాలన్నది హైకోర్టు. తదుపరి విచారణ ఈ 21 తారీఖు వాయిదా వేసిండ్రు. ఏం చేస్తారు? వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళ హైకోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుంటారు, అంతే కదా. ఆయనతో దానికి ఇప్పుడు హైకోర్టు ఎట్లా పర్మిషన్ ఇస్తుంది? ఎందుకంటే పెద్ద పార్టీ, 10 ఏళ్ళు రాష్ట్రాన్ని నడిపిన పార్టీ, 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ, మంచి ముల్లై మూట చదువుకొని మూల కూసిన పార్టీ కాదు, సరిగ్గా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న పార్టీ. కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది హైకోర్టు ధర్మాసనం. దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది కదా. 21 తారీఖు వాయిదా వేసింది. సభలోపు కంపల్సరీ పర్మిషన్ వస్తుంది, వాళ్ళు సభ పెట్టుకుంటారు. ఇక దానికి నవ్వేటోళ్ళం కూడా జారిపడ్డట్టు ఎందుకోలా చేసుకున్నాడు కాంగ్రెస్ పార్టీ చెప్పుండ్రి. ఇప్పుడు ఏమైంది? ధూమ్ చక్కర్ దుమ్ము దుమారం వార్తలు బీఆర్ఎస్ సోషల్ మీడియాలో వైరల్ కాదే దానివల్ల చెప్పుర్రి. ఇప్పుడు నవ్వేటోళ్ళం కూడా జారిపడ్డట్టు చేసుకోలేదా రేవంత్ రెడ్డి సార్?
బీఆర్ఎస్ సభకు భయపడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ సభకు గజగజ వణుకుతున్నాడు రేవంత్ రెడ్డి, కేసీఆర్ సభకు ఆటంకాలు సృష్టించేలా పన్నాగాలు వణుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. రాలేవా బ్రేకింగ్స్, రాలేవా హైలైట్ న్యూస్, రాలేవా వార్తలు, రాలేవా సోషల్ మీడియాలో గప్పు మనలేవా? చెప్పుండ్రి. గదే అంటారు కథ. ఇక చేసే పనులు ఇచ్చిపెట్టి చెయ్యని పనులను ముంగటేసుకుంటే గిదే అవుతుంది, భూమరంగా అవుతుంది, మెడకు చుట్టుకున్నట్లు అవుతుంది కథ. ఇక మురుగు నీళ్ళు తాగమంటారా? మిషన్ భగీరథ నీళ్ళల్లో అస్సలు చక్కగా అత్తనే లేవాట. పాపము ఎంత ఘోరంగా వస్తున్నాయి చూడుర్రి ఈ మురికి నీళ్ళు, ఎంత దారుణము. ఇవి షాట్లు పెట్టేటప్పుడు నేను పైన అది పెట్టి చూపెడతా. గీ నీళ్ళ తాగుమనేది చెప్పుర్రి అధికారులు, గీ నీళ్ళ తాగుమనేది, రైట్? ఇక HMWSSB నిర్లక్ష్యం, మంచినీటికి బదులుగా మురుగునీరు సరబరా. హైదరాబాద్ బాపునగర్ లంగర్ హౌస్లో మంచినీటికి బదులుగా మురుగునీరు రావడంతో తాగునీటికి ఇబ్బంది పడుతున్న ప్రజలు. ఆ తాగునీటి సమస్యలు ఏమున్నాయో జర వాటి మీద దృష్టి పెట్టి, ఎండాకాలం కాబట్టి దూపకి జస్తారు జనాలు కాబట్టి జర ఆలోచన చేసి ఇట్లా మురికి నీళ్ళు కాకుండా మంచినీళ్ళు సప్లై అయ్యేటట్టు చూడండి. ఎందుకు వార్తలలో వచ్చేదాకా చూసుకుంటారు? సోపుటాప వార్తలకు రావడానికి. మంచైన వార్తలు కావాలంటారు, చెడైన వార్తలు కావాలంటారు. వీళ్ళేందో మరి అర్థం కాని ముచ్చట, రైట్? ఇంకొక ముచ్చట, ఇక్కడ ప్రోటోకాల్ ముచ్చట ఒకటి వచ్చిందో సిరిసిల్లకు సంబంధించి. సిరిసిల్లలో ప్రోటోకాల్ ఏదైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో అపేరల్ పార్కుల ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమము. ఇక స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫోటో లేకుండా, అట్లనే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫోటో లేకుండానే ఫ్లెక్సీలు కట్టిండ్రట. ఇక కట్టి పీకేసే వరకు కూకుంటారా? ఎవరో నా సొంటలో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టే వరకు ప్రోటోకాల్ గాయంత తెలియదా? స్థానిక ఎమ్మెల్యే ఫోటో పెట్టకుండా అది చేస్తారా అని చెప్పేసి, ఆ ప్రోటోకాలు గీంత తెలియకుండా అది చేస్తారా అని చెప్పేసి ఎమ్మెల్యేని మర్చిపోతే ఎట్లనోళ్ళా? ఏందో మరి ఈ కథ ఏందో మర్చిపోయిర్రా? మరి కలెక్టర్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది, కలెక్టర్ ఆదేశాలు అట్లున్నాయో తెలియదు. మొత్తం మీద ఆ ఫ్లెక్సీలు చింపే వరకు, మళ్ళీ ఫ్లెక్సీలు చింపి కొత్తవి కడదామని అనుకునే వరకు ఆ సోషల్ మీడియాలో వార్త వైరల్ అయింది. మరి కొత్తవి కట్టిరా లేదా తెలియదు, కానీ ఈ కథ ఉన్నది కాంగ్రెస్ సర్కారు ఉన్నది, రైట్? ఇక మరి మొన్నటిదాకా మరి కలెక్టర్ ఆదేశాలు ఏందో తెలియదు. చూసినాం కదా మనం మొన్నటిదాకా రభస ఘోరమైన రచ్చ చూసినాం. ఇక జపాన్ పర్యటనలో మల్లారెడ్డి దంపతులు హల్చల్ చేసిండ్రు. అక్కడి వేషధారణలో ప్రత్యక్షమైనరు. ఇది గమ్మతి, నాకైతే చూస్తేందుకు గమ్మత్ అనిపించింది. ఇక ఇంకొకటి బిగ్ అలర్ట్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి భూకంపం అలర్ట్ వచ్చింది. ఇక రాబోయే కొద్ది రోజులల్లా తెలంగాణ రాష్ట్రానికి భూకంపం రాబోతుంది అని చెప్పేసి ఒక బిగ్ అలర్ట్ నిన్నటి నుంచి వార్త వైరల్ అవుతా ఉన్నది, చక్కర్లు కొడతా ఉన్నది. ఇప్పుడు వాతావరణ శాఖ ఈ ఎర్త్క్వేక్ సంబంధించి ఒక ఏమంటారు, ఒక ముచ్చట బయటకు విడుదల చేసింది. ఏమో మరి ఏడత్తదో ఏం కథనో. ఏడచ్చేదంటే తెలంగాణకు భూకంప హెచ్చరిక, రామగుండం ప్రాంతంలో భూకంపం సంభవించే అవకాశం ఉన్నదని హెచ్చరించిన ఎపిక్ ఎర్త్క్వేక్ రీసెర్చ్ సంస్థ ఈ భూకంప ప్రకంపనలు హైదరాబాద్, వరంగల్, అమరావతి, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వరకు చేరే అవకాశం ఉందని హెచ్చరించిండ్రు. మరి ఎప్పుడత్తది ఏం కథ తెలియదు. భూకంపం అత్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలియదు. వానలు వరదలు అత్తే జర బిల్డింగ్ మీదకి పోయి ఉంటాము. ఎందుకంటే మనకు భూకంపాలు అనేటివి తక్కువ, భూకంపాలు మన రాష్ట్రానికి తక్కువ. అసలు చుట్టుపక్కల చాలా దూరం వరకు భూకంపాలు రావు. మరి ఇప్పుడు ఎందుకు వస్తుందో ఏం కథనో తెలియదు, కానీ భూకంపం వస్తుంది అని చెప్పేసి ఆ ఎర్త్క్వేక్ సంబంధించిన రీసెర్చ్ సంస్థనైతే ఆ ముచ్చట బయట పెట్టింది. ఇక భయం అవుతుంది, బాధ అనిపిస్తుంది. ఏమో మరి ఇది సృష్టించే విధ్వంసం ఇంకేత పాటు ఉంటుందో ఏం కథనో అర్థమైతలేదన్నట్లు భూకంపం రాబోతా ఉన్నది, రైట్? ఇక ఇంకొక ముచ్చట ఇక్కడ చెప్పాలి. రైల్లో ఫుడ్ డెలివరీ పెట్టుకున్నారు. ఫుడ్ డెలివరీ యాప్లో ఒక విదేశీయుడు ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నారట. ఆయన దిగ వరకు 5 నిమిషాలల్లా అక్కడ ఫుడ్ వచ్చి చేతులలో ఉన్నదట. అయితే భారత్లో యూకే జాతీయుడైన ఓ యూట్యూబర్ పర్యటిస్తుండు. ట్రావెలింగ్లో భాగంగా యూపీలో ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు ఓ ఫుడ్ డెలివరీ యాప్లో ఫుడ్ ఆర్డర్ పెట్టిండట. రైల్ స్టేషన్లో ఆగిన 5 నిమిషాలలో ఫుడ్ వచ్చి చేతిలో పడ్డదట. ఇది చూసి ఆశ్చర్యపోయిన సదరు యూట్యూబర్ ఏం చేసిండంటే, యూకే భారత్ను చూసి నేర్చుకోవాలి, యూకే భారత్ని చూసి నేర్చుకుంటే మంచిగుంటుంది, చూడుండ్రి టెక్నాలజీ చూడుండ్రి, పరిజ్ఞానం చూడుండ్రి అని చెప్పేసి ఆ వీడియోను ఆయన సోషల్ మీడియాలో వైరల్ చేసిండు, రైట్? ఇక ఇంకొక ముచ్చట తెర మీదకి వచ్చింది. ఆ ముచ్చట ఏంటంటే, మొన్న ఒక స్కిట్ వేసిండ్రు సుడిగాలి సుధీర్ అండ్ రవి, యాంకర్ రవి ఒక స్కిట్ వేసిండ్రు కదా. ఆ స్కిట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు ఆ స్కిట్ ఏంటంటే, నంది కొమ్ముల నుంచి చూస్తే రంభ కనబడుతుంది అని చెప్పేసి అది చేసిండ్రు. అది 20 ఏళ్ళ కింద వచ్చిన చిరంజీవి సినిమా. ఆ చిరంజీవికి సంబంధించి సినిమాలో అదిని మళ్ళీ రిపీట్ చేసే వరకు ఇప్పుడు వానరసేన అని చెప్పేసి మళ్ళీ యాంకర్ రవికి కాల్స్ వచ్చింది. ఒకసారి హలో టీవీ యాక్టర్ రవి గారా అండి? అవును.
నా పేరు కేశవ్ రెడ్డి అండి, రాష్ట్రీయ వానర సేనకి మాట్లాడుతున్నాను నేను. కేశవ్ రెడ్డి ఎక్కడి నుంచి? రాష్ట్రీయ వానర సేన అని హిందూ ఆర్గనైజేషన్ అండి. మీరు సుడిగాలి సుధీర్ రైట్, హిందూ సమాజాన్ని కించపరచుకుంటా పరాశకాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిండు కేశవరెడ్డి. మొత్తం మీద 20 ఏళ్ల కింద సినిమా చిరంజీవి సినిమా బావగారు బాగున్నారా అని సీను రీక్రియేట్ చేసిండ్రు. రవి కూడా మాట్లాడు జరిగింది, యాంకర్ రవి కూడా మాట్లాడు జరిగింది. అప్పుడే చిరంజీవికి చెప్పాల్సింది ఉండే, మరి ఇప్పుడు మాకు చెప్తే చిరంజీవి చేస్తే తప్పులేంది, మేము చేస్తే తప్పేంది అని చెప్పేసి కొంత వాగ్వాదం నడిచింది ఇద్దరి మధ్యలో. ఆయన హిందూ సమాజాన్ని కించపరుస్తుండ్రు అని చెప్పేసి ఫైర్ అయ్యిండ్రు ఆ కేశవరెడ్డి అనే వ్యక్తి. రైట్, ఇక ఇంకొక ముచ్చట చెప్పాలి. ఈ మయన్మార్లో చాలా బాధాకరం గదనుల్లా 3086 సంఖ్యకు చేరింది మృతుల సంఖ్య. కొంతమంది మిస్ అయ్యారు, కొంతమంది దొరకలేదు, ఘోరమైన పరిస్థితులు, శిథిలాల కింద కొంతమంది ఉన్నారేమో అని చుట్టాలు బంధువులు ఎదురు చూస్తున్న పరిస్థితి. మయన్మార్లో భూకంపం రాగానే భారత్ స్పందించింది. ఎటువంటి సహాయక చర్యలైనా వెనకాడద్దు, మేము చేయడానికి ముందటున్నామని చెప్పేసి భారత్ స్పందించింది. స్పందించిన తర్వాత మార్చి 28 తారీఖు నాడు వచ్చింది ఈ భూకంపము. 3000కు పైగా మరణాలు నమోదైనాయి. అయితే ఈ స్పందించింది, తక్షణమే సహాయక సామాగ్రిని పంపించింది. అప్పటి నుంచి సహాయక చర్యలు చేపడుతూ రోబోటిక్స్ మ్యూల్స్తో శిథిలాల కింద వెతుకులాట అది చేసిండ్రు. ఇక్కడి నుంచి పంపించారు అన్నట్టు రోబోటిక్స్ని. రైట్, ఇక ఇంకొక వార్త, 3 కాళ్ళతోటి ఓ కోడి పుట్టిందోళ్ళు. తంగలపల్లి మండలం దేశాయిపల్లి గ్రామంలో పౌల్ట్రీ ఫారంలో 3 కాళ్ళతోనో కోడి పుట్టింది. జన్యుపరమైన లోపంగా భావిస్తున్నట. కాకపోతే ఈ కోడిని చూసేందుకు జనాలు ఎగబడుతున్నట. అయ్యో 3 కాళ్ళతో ఎట్లా పుట్టింది, ఏం కథ అని చెప్పేసి ఇక కలియుగం దగ్గరకు వచ్చిందేమో, ఇక లోకం మునుగుతుందేమో, బ్రహ్మంగారి కాలజ్ఞానం అమలు అవుతుందేమో. అప్పుడు చెప్పిండు కదా, రెక్కలొచ్చిన కోడి పిల్లలు మనిషి భాషలో మాట్లాడతాయి, ఓడలే బండ్లు అయితే బండ్లే ఓడలు అవుతాయి అని చెప్పేసి కొన్ని ముచ్చట్లు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పిండ్రని ముచ్చట్లు పురాణాలు చెప్తాయి కదా. ఇక గిట్లా 3 కాళ్ళు పుట్టే వరకు, 3 కాళ్ళతోనే లేకపోతే 2 తలలు పుట్టే వరకు బ్రహ్మంగారు చెప్పేటి అన్ని నిజమైతున్నాయి, ఇక లోకం మునుగుతుందేమో అని చెప్పేసి అమ్మలక్కలు ముచ్చట్లు పెట్టుకుంటారు మూలకు. రైట్, ఇవి ఇలా మనకు పొద్దుగాలటి నుంచి ఇప్పటిదాకా నేను వార్తలు చదివేటి దాకా ఇయ్యల్లటి ముచ్చట్లలో కవర్ అయినాయి. రేపటి ఇయ్యల్లటి ముచ్చట్లల్లో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తూనే ఉంటుండ్రు ఎంఆర్ మీడియా తెలంగాణ. జర గదే చేతులతో చూసేటోళ్ళు లైక్ కొట్టుండ్రు, షేర్ కొట్టుండ్రు. ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శనార్థి ఆయన ఇంకొక ముచ్చట చెప్పాలనో మీకు, ఇవాళ మనం ఛానల్ మొదలు పెట్టి ఇవాళకి 22 రోజులు అవుతుంది. అప్పుడే మనకు 1K సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు. చాలా హ్యాపీ, చాలా దిల్ ఖుషు. శనార్థి.